డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎన్టీఏ నుంచి బిగ్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. మరి అందరూ కూడా మరి బిగ్ అప్డేట్ ఏందో చూద్దాం ఒకసారి. కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ జేఈ మెయిన్ 2020 సెషన్ 1కి సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే రావటం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఒకసారి చూద్దాం. వీడియోని అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఈ అప్డేట్ ఏంటంటే వీళ్ళు మరి ఆల్రెడీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఇంకా 27th అయితే లాస్ట్ డేట్ ఉందమ్మా. కొంతమంది కూడా 90% స్టూడెంట్స్ కూడా మరి 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 అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉంటారు. 90% స్టూడెంట్స్ కూడా ఇంకెవరైనా ఉంటే మరి చేయొచ్చు. మరి ఏమైనా ప్రతి ఒక్కరు కూడా మానవ సహజం, ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్స్ మరి అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్ చేయటం సహజం. 100% ఎవరు కూడా పర్ఫెక్ట్ చేయరు. దానికి కరెక్షన్ విండోకి ఓపెనింగ్కి సంబంధించిన డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది. వీళ్ళు ద కరెక్షన్ ఇన్ పర్టికులర్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ జేఈ సెషన్ 1 ది నేషనల్ ఎన్టీఏ రిసిప్ట్ ఆఫ్ న్యూమరస్ రిప్రజెంటేటివ్ ద క్యాండిడేట్ రిగార్డింగ్ గివింగ్ ద ఆపర్చునిటీ ఎడిట్ అనమాట. ఎడిట్ టు మాడిఫై చేసుకోవచ్చు. మనం ఏదైనా తప్పులు చేస్తే మాడిఫై చేసుకునే అవకాశాన్ని వీళ్ళు సెషన్ 1కి సంబంధించిన అవకాశాన్ని ఇచ్చారు. దీన్ని ఎప్పటి నుంచి మాడిఫికేషన్ చేసుకోవచ్చు మనం? ది జేఈ మరి 1 సెప్టెంబర్ 2 సెప్టెంబర్ నుంచి అయితే ఫస్ట్ డిసెంబర్ 2025 నుంచి 2 డిసెంబర్ 2025 మరి 11 గంటల లోపు మరి ఈ ఆప్షన్స్ని మాత్రమే ఎడిట్ చేసుకోవచ్చు. యాజ్ పర్ కరెక్షన్స్ అనమాట. ఆన్సర్ ఇచ్చేసారు. మరి ఏది పడితే అది ఎడిట్ చేయడానికి లేదమ్మా. ఏం ఎడిట్ చేసుకోవాలో మనం ఒకసారి చూసేద్దాం. మరి ద క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు మేక్ కరెక్షన్స్ లేటెస్ట్ బై 2 డిసెంబర్ లోపు. 2 డిసెంబర్ 11:50 లోపు నైట్ రాత్రి 11:50 లోపు అయితే అప్డేట్ చేసుకోవాలి. నో కరెక్షన్ ఇన్ పర్టికులర్స్ వాట్ ఎవర్ ఈజ్ ఎంటర్టైన్డ్ బై ది ఎన్టీఏ అండర్ ఎనీ సర్కిల్. ది అడిషనల్ ఫీజు షల్ బి పేడ్ బై ద క్యాండిడేట్ కన్సర్న్ ఎయిదర్ త్రూ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డు. కొద్దిగా అడిషనల్ ఫీజు అయితే వీళ్ళు కరెక్ట్ చేయటం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ అయితే 27th. దెర్ విల్ బీ నో ఫర్దర్ ఎక్స్టెన్షన్ అయితే చేయరు. లాస్ట్ డేట్ అందరూ కూడా 90% స్టూడెంట్స్ కూడా మరి అప్డేట్ చేస్తుంటారు, సబ్మిట్ చేస్తుంటారు. ఇంకెవరైనా ఉంటే మరి కరెక్ట్ చేసుకోండి. ఇదిగో చూడండి, ద కరెక్షన్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇవి మాత్రం నాట్ కరెక్ట్ చేయబడవు, అది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మొబైల్ నంబర్ కానీ, మొబైల్ నంబర్ ముందే చెప్పారు, మీ మొబైల్ నంబర్ ఇవ్వండి. పక్కింటి వాళ్ళదో, ఎదురింటి వాళ్ళదో, మీ బాబాయ్దో, పిన్నిదో, మరి తమ్ముడిదో, చెల్లిదో ఇవ్వద్దని చెప్పి మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ మీదే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీదే ఇవ్వాలి. 100% స్టూడెంట్ మొబైల్ నంబర్ ఇవ్వాలి. తర్వాత అడ్రస్ పర్మనెంటు, మరి ఎమర్జెన్సీ కాంటాక్ట్, ఫోటోగ్రాఫ్ ఇవి మాత్రం చేంజ్ చేయడానికి అవకాశం లేదు. ఎన్టీఏ ఎట్టి పరిస్థితుల్లో వీటిని మాత్రం అలో చేయదు. అదేవిధంగా మరి 2 నుంచి క్యాండిడేట్ షల్ చేంజ్ ఎనీ అవుతాం. ఈ మూడిటిలో ఒకదాన్ని మాత్రమే క్యాండిడేటు చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి క్యాండిడేట్ నేము, లేకపోతే ముందు క్యాండిడేట్ నేము చూసుకోండి. క్యాండిడేట్ నేము కరెక్ట్గా ఉండాలి. ఏమన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా, క్యాండిడేట్ నేమ్ అన్నా చేంజ్ చేసుకోవాలి, ఫాదర్ నేమ్ అన్నా చేంజ్ చేసుకోవాలి, మదర్ నేమ్. ఈ మూడిట్లో ఒకటమ్మా, ఓన్లీ 1. క్యాండిడేట్ నేము చేంజ్ చేసుకుంటే మీరు ఫాదర్ నేమ్ చేంజ్ చేయడానికి లేదు, మదర్ నేమ్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్, సార్ నేను క్యాండిడేట్ నేము తప్పు చేశాను, ఫాదర్ నేము తప్పు ఉంది, మదర్ నేమ్ దానికి మనం ఏమీ చేయలేమో, అది గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ప్రయారిటీగా క్యాండిడేట్ నేమ్ మాత్రమే ఇవ్వండి. క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఫాదర్ మదర్ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినంత మాత్రాన మీకు పోయేది ఏం లేదు. మన క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ కదా, బీటెక్ ఐఐటీలో చదువుకునేది, మదర్ ఫాదర్ చదువుకారు కాబట్టి వాళ్ళ స్పెల్లింగ్ మిస్టేక్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఏదైనా మన క్యాండిడేట్ నేమ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి మీరు. అదేవిధంగా చూసినట్టయితే క్యాండిడేట్ షల్ బీ అలౌడ్ టు చేంజ్ ఆల్ ఫీల్డ్స్. 10th క్లాస్కి సంబంధించి కొంతమంది ఎస్ఎస్సి ప్లేస్లో సిబిఎస్ఈ అని ఉంటుంది, రకరకాలుగా అప్డేషన్ అయితే ఉంటుంది. తర్వాత 12th క్లాసు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, కొంతమంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అది గుర్తుపెట్టుకోండి. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే మీరు ఎక్కడ ఇంటర్మీడియట్ చదువుతారో ఆ స్టేట్ అమ్మ. ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్స్ అయితే వాళ్ళు ఏపీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఒకవేళ ఏపీ స్టూడెంట్స్ వచ్చి తెలంగాణలో కానీ చదివితే వాళ్ళు టీజీ ఎలిజిబిలిటీ, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివితే అదే మీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. ఇది పెద్ద బ్రహ్మాండమైన మరి ఇది ఒక
ఇది ఒక ఫజిల్ ఏం కాదు. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏదంటే మీరు ఇంటర్మీడియట్ ఎక్కడ చదివితే అదే మీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, అది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మరి అదేవిధంగా క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ బేస్డ్ ఆన్ దర్ పర్మనెంట్ అడ్రస్ వన్స్ అగైన్ క్లారిఫైడ్ అండ్ NTA నాట్ బౌండ్ ఫాలో చాయిస్ గివెన్ బిలో. ఇది గుర్తుపెట్టుకోండి, మీ అడ్రస్ మరి క్యాండిడేట్ అనేవి మీ పర్మనెంట్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్ ఏదైతే మీకు అదే ఎగ్జామినేషన్ సిటీ సెంటర్ ఇవ్వబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎగ్జామినేషన్ సిటీ సెలక్షన్, సపోజు ఒకళ్ళ పర్మనెంట్ అడ్రస్ గుంటూరులో ఉంది, నాకు వైజాగ్ ఇవ్వమంటే ఎవరు, నాకు విజయవాడ ఇవ్వమంటే ఎవరు, మీరు గుంటూరులోనే మీకు ఎగ్జామ్ సెంటర్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అదేవిధంగా సపోజ్ ఒక స్టూడెంట్ వైజాగ్ స్టూడెంట్ వచ్చి నాకు నెల్లూరు కావాలంటే ఎవరు, మీకు నెల్లూరులో వైజాగ్లోనే ఇస్తారు, అది గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్ పర్మనెంట్ అడ్రస్ ఉంటే మీకు హైదరాబాద్లోనే మీకు ఎగ్జామ్ సిటీ సెంటర్ ఇవ్వబడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మీరు సెలక్షన్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే క్యాండిడేట్ షాల్ బి చేంజ్ ఆల్ ఫీల్డ్స్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ ఏమైనా తప్పులుంటే మీరు సరి చేసుకోవచ్చు. జెండరు మేలా ఫిమేలా, కొన్ని ట్రాన్స్జెండర్ మూడోది కూడా యాడ్ చేయడం జరిగింది, అవి కూడా మార్చుకోవచ్చు. కేటగిరీ, ఇది ఎస్పెషల్లీ కరెక్ట్గా చూసుకోండి ఒకసారి. ఈ కేటగిరీ ఫీల్డ్ అనేది SC స్టూడెంట్ SC పెట్టుకున్నారా లేదో చూసుకోండి. మరి అదేవిధంగా ST స్టూడెంట్ ST పెట్టుకున్నారా లేదో చూసుకోండి. మరి అదేవిధంగా చూసినట్టయితే స్టూడెంట్స్ ఎక్కువగా మరి ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఎక్కువగా వీళ్ళు మాత్రం ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలి. సపోజ్ మన స్టేట్లో కమ్మాస్ కానీ రెడ్డిస్ కానీ వీళ్ళు ఈడబ్ల్యూఎస్ కొద్దిగా ఫైనాన్షియల్గా ఉంటే ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ మైనారిటీ ముస్లిమ్స్ మైనారిటీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్కి వెళ్ళాలమ్మా. ముస్లిం మైనారిటీస్ ఏంటంటే జనరల్గా BCE అంటారు వీళ్ళు, మన స్టేట్లో ఏంటంటే BCE అంటారు, కానీ వీళ్ళు సెంట్రల్కి వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్గా మారుతారు. దే ఆర్ నాట్ బిలాంగ్స్ టు ద OBC NCLకి వాళ్ళకి రారు, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కువగా మిస్టేక్ చేసేది ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ ఎక్కువగా, వీళ్ళు BCE స్టూడెంట్స్ వీళ్ళు మాత్రం ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. మరి ఎదురుదిరిగి కమ్మాసు రెడ్డిస్ కాపుస్ ఇలా అనేక కేటగిరీస్ ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోతారు, నో ప్రాబ్లం. ఎస్పెషల్లీ BCE స్టూడెంట్లు ఎవరైనా OBC NCLకి రారు, వీళ్ళు నాట్ ఎలిజిబుల్, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఇప్పుడు 100 సార్లు చెప్పానమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. మరి అదే విధంగా ఈ కేటగిరీని బీ కేర్ఫుల్గా మీరు అప్డేట్ చేసుకోండి. ఇకపోతే మరి కేటగిరీ సిగ్నేచర్ విషయంలో కూడా కరెక్ట్ సిగ్నేచర్ మళ్ళీ అప్లోడ్ చేసుకోండి. తర్వాత క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు యాడ్ ద ఫీల్డ్ పేపర్ BE బీటెక్, తర్వాత బీఆర్క్ అనే పేపర్ 1 ఉండేవి కదా, అవి చూసుకోండి. తర్వాత క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఐడెంటిటీ ఫీల్డ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఐడెంటిటీ అదర్ దెన్ ఆధార్. అది రిజిస్టర్డ్ అదర్ దెన్ ఆధార్ కంటే మరి వేరే రిజిస్టర్ అయితే మీరు డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. టు చేంజ్ ఐడెంటిటీ డీటెయిల్స్, ఏ మోల్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఏ మోల్ ఆన్ ద రైట్ సైడ్, ఇట్లాగా. అదేవిధంగా చూసినట్టయితే if there is impact on the fees, additional fees shall be charged applicable. However, in case the fees will not be reimbursed, the correction in these bills will applicable only the after payment of. మీరు కానీ ఫీజు పే చేస్తేనే ఈ యొక్క ఫీల్డ్స్ మార్చడం జరుగుతుంది. మీ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ కేటగిరీ కానీ ఓన్లీ వన్ టైమ్ ఫీజ్ విల్ బి అలౌడ్ ఇన్ ద క్యాండిడేట్ వన్స్ కరెక్షన్స్ ఆర్ డన్ సబ్మిటెడ్ షాల్ నాట్ బి ఫ్రోజన్. ఒకసారి మీరు కరెక్షన్ సబ్మిట్ చేసిన తర్వాత వీటిని మళ్ళీ రివర్ట్ చేయటం అయితే జరగదు, అది స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి NTA వాళ్ళ బిగ్ అప్డేట్స్ అయితే మీకు రావటం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా మీరు అప్డేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.